దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసం. ఘోర కృతాంత వీర భటకోటికి గుండ దిగుల్ దరిద్రతాకార పిశాచ సంహరణ కార్య వినోది వికుంఠ మందిర ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ తారక నామ వెన్నుకొన దాశరథి కరుణా పయోనిధి. భావం: ఓ దశరథ రామ, నీ తారక నామాన్ని తలిస్తే చాలు అన్ని లాభాలు కలుగుతాయి. అది భయం కొలిపే యముని వీరభట సమూహానికే దిగులు కలిగిస్తుంది. దారిద్ర్యం అనే రూపంలో ఉన్న దయ్యాలను సంహరిస్తుంది, వినోదింపచేస్తుంది. నీ భక్తజన సమూహానికి ప్రతిదినం వైకుంఠ ద్వారాన్ని తెరిచి లోపలికి దారితీస్తుంది. వ్యాఖ్య: ఈ పద్యంలో తారకనామ మహిమను అపూర్వంగా తెలియజేశారు. రామనామ స్మరణ వల్ల యమభటులే భయపడతారు. దిగులు పడటం అంటే భయపడటమే కదా. అయ్యో, మేము మా ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నామన్న చింతగానే దీన్ని భావించాలి. గుండె దిగులు పెట్టుకున్నవారు వారి విధిని నిర్వర్తించలేరు కదా. రామనామస్మరణం దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది. మీకు ఆర్థికంగా దిగులుండదని రామనామాన్ని నమ్మాలని రామదాసక అంటున్నాడని గ్రహించాలి. రామనామం వైకుంఠ ద్వార బంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేదని గ్రహించాలి.